హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. గోదావరి పుష్కర స్నానం చేశాం, మళ్ళీ కృష్ణా పుష్కరాలకు వెళ్ళాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హాయిగా భోజనం చేశాం, మళ్ళీ రాత్రి కూడా చేయాలి అడుగుతారా? దసరా పండుగ చేసుకున్నాం, మళ్ళీ దీపావళి చేయాలి అనుకుంటాను. లేదే పోయిన ఫస్ట్కు వేతనం తీసుకున్నాం, మళ్ళీ వచ్చి ఫస్ట్ తీసుకోవాలి అంటారా? లేదే. మరి ఆ సందేహం దీనికి ఎందుకు కదా? ప్రతి ఫస్ట్కు వేతనం కావాలి కదా, ప్రతి పూటకు భోజనం కావాలి కదా, అవునా? ప్రతి పండుగకు వేడుకలు కావాలి కదా, ప్రతి ప్రతిదానికి స్నానం చేయండి. ఇది ఎందుకు మానుకోవాలనుకుంటున్నారు? అందులో ఏమన్నా మానుకుంటారా? లేదే. ఆహారం మానుకోం, విహారం మానుకోం కదా, పండుగలు మానుకోం, వేడుకలు మానుకోం, స్నానం మాందామా, జపం మాందామా? అవన్నీ కేవలం శరీరానికి భోగం కోసం, మనసు ఉల్లాసం కోసం, వాక్కుకు విహారం కోసం. ఇవి ఆ 3 పవిత్రం కావటం. పండుగ చేసుకుంటే మనం సంతోషిస్తాం, వేతనం తీసుకుంటే భార్య పిల్లలు సంతోషిస్తారు, పుష్కర స్నానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు, వారి తాతలు ఇస్తారు. తరాలు సంతోషించే పుష్కర స్నానాలు చేతామా? కుటుంబం మాత్రం చాలనుకున్న వేతనంతో సరిపుచ్చుకుందామా? ఎన్నిసార్లు పుష్కరం వస్తే అన్నిసార్లు స్నానం చేయండి. పుష్కరం రాకు నదికి వెళ్ళి స్నానం చేయండి. ధర్మశాస్త్రం ప్రకారం ఏకాదశి నాడు, అమావాస్య నాడు, పూర్ణిమ నాడు, సంక్రమణం నాడు, గ్రహణం నాడు నది స్నానం చేయాలి. పుష్కరాలకే కాదు, అమావాస్య వచ్చింది దగ్గర నది స్నానం అంటే వెళ్ళి చేయండి. ఏకాదశి వచ్చింది నది స్నానం చేయండి. సంక్రమణం వచ్చింది నది స్నానం చేయండి. మనకి ఎలాగైతే హాలిడే రాగానే హాలిడేని ఏమంటాం? జాలీడే అంటారు కదా. అసలు జాలీ ఇది. ఏనాడు దేవతలకు, పితృదేవతలకు, బంధువర్గానికి, బీదవారికి, పేదవారికి, అతిథులకు అంత అన్నం పెట్టగలిగాము, అది నిజమైన పండుగ. నీ కడుపు నింపుకుంటే పండుగ కాదు, 10 మంది కడుపు నిండితే పండుగ, నింపితే పండుగ. అదే పుష్కరం, అదే స్నానం, అదే తపస్సు, అదే యోగం. అందువల్ల మళ్ళీ చేయాలా అన్న ఆలోచనే రాకూడదు. ఎందుకు? మనిషి అంటేనే మళ్ళీ మళ్ళీ చేసేవాడు కదా. ఇవాళ నిద్రపోయాం, రేపు మళ్ళీ పోవాలా అనుకోమే. మనం ప్రతి పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం. కొందరు ప్రతి పూట చేస్తున్నారు కదా, కొందరు ప్రతి గంటకు చేస్తున్నారు. ధర్మశాస్త్ర ప్రకారం 2 సార్లే భోజనం చేయాలి. మనం ఏం చేస్తున్నాం? ఉదయం ఏదో ఫాస్ట్ అంటాం కదా. ఏం ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం లంచ్, మళ్ళీ 4 గంటలకు స్నాక్స్, మళ్ళీ 5 గంటలకు రిఫ్రెష్, మళ్ళీ 7 గంటలకు డిన్నరు, మళ్ళీ రాత్రి 10 గంటలకు ఇంకేదో ఫ్రెష్. ఎన్నిసార్లు అయింది? రోజుకు 7 సార్లు తింటే తెల్లారి పొద్దున్న లేస్తాడా? డ్యూటీ చేస్తాడా? అలాంటి వారి మనస్సు ఉల్లాసంగా ఉంటుందా, నిద్రమబ్బులో తూగుతుందే? అలా ఆలోచించి వాటిని కొన్ని మానుకోగలిగితే, మనం చేసేటువంటి ఇలాంటి వాటిలో కొన్ని మానుకోగలిగితే, ఒక పుష్కరమే కాదు, నెలకోసారి హాయిగా నదికి వెళ్ళి స్నానం చేసి రావచ్చు. అంత డబ్బు మిగులుతుంది, పుణ్యం వస్తుంది. తాతలు తరిస్తారు, మనను ఆశీర్వదిస్తారు. చాలా